శ్రీ మాత్రే నమః. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజు ఈ ఒక్క వ్రతాన్ని భక్తితో చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతారు. కానీ చాలామందికి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ నియమాలు పాటించాలి అనే విషయాలు పూర్తిగా తెలియవు. ఈరోజు ఒక్క వీడియోలో మంగళగౌరి వ్రతానికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకుందాం. ఓం శ్రీ మంగళగౌరియై నమః. నమస్కారం అందరికీ, మా ఛానల్కి స్వాగతం. వీడియోకి ఒక లైక్ చేయండి. మంగళగౌరి వ్రతం రోజున ఉదయాన్నే ఇంటిని సంపూర్ణంగా శుభ్రపరచడం ఆనవాయితీ. అనంతరం ఇంటి గుమ్మానికి పసుపు రాసి దానిపై కుంకుమ బొట్లు అలంకరిస్తారు. ఇది శుభసూచకంగా మంగళకరమైన ఆరంభానికి. గుమ్మానికి మామిడాకులతో తోరణం కట్టడం కూడా ఒక ముఖ్యమైన సంప్రదాయం. మామిడి తోరణం ఇంటిలో శుభవాతావరణాన్ని కలిగిస్తుందని విశ్వసించబడుతుంది. అందువల్ల పండుగ సందర్భాల్లో దీనిని అలంకారంగా ఉపయోగిస్తారు. పూజ గదిని శుభ్రంగా సుందరంగా అలంకరించి ముగ్గు వేసి దానిపై పీట ఏర్పాటు చేసి మంగళగౌరి అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. కొందరు భక్తులు కలశాన్ని ఏర్పాటు చేసి దానిపై కొబ్బరికాయ మరియు మామిడి ఆకులు ఉంచి పూజ నిర్వహిస్తారు. దీపారాధన ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. 2 నెయ్యి దీపాలు లేదా నూనె దీపాలు వెలిగించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు. ప్రాంతానుసారం నైవేద్యాలలో భిన్నతలు ఉండవచ్చు. సాధారణంగా పులిహోర, దద్దోజనం, పాయసం, బెల్లం, శనగపప్పు, కుడుములు, ఉండ్రాలు, బూరెలు, గారెలు, చలిమిడి, పానకం, వడపప్పు మరియు వివిధ రకాల పండ్లను సమర్పిస్తారు. కొన్ని కుటుంబాల్లో 5 లేదా 9 రకాల నైవేద్యాలను ఏర్పాటు చేస్తారు. చాలా ప్రాంతాల్లో ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు, వక్కలు, పండ్లు మరియు చిన్న కానుకలు అందజేసి వారి ఆశీర్వాదం పొందుతారు. ఈ ఆచారాన్ని అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. పూజ అనంతరం మంగళగౌరి వ్రతకథను చదవడం లేదా వినడం, హారతి ఇవ్వడం ద్వారా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు. తర్వాత నైవేద్య ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు మరియు వచ్చిన భక్తులకు పంచుతారు. ఈ ఎన్ని ఆచారాలలో ప్రధానంగా భక్తి, శ్రద్ధ మరియు మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ప్రాంతానుసారం ఆచారాలు మారవచ్చును, అయినప్పటికీ అమ్మవారిపై భక్తి మాత్రమే ప్రధానమైన అంశంగా నిలుస్తుంది.